చైనా అడ్డుపడిన టీఆర్ఎఫ్ను వదిలిపెట్టమని వెల్లడించిన శశి థరూర్ ఐరాస భద్రతా మండలిలో ఉగ్రవాద జాబితాలో పడకుండా లష్కరే తోయబా ముస్కు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను చైనా ఎంత కాపాడినా తాము వదిలిపెట్టబోమని అఖిలపక్ష దౌత్య బృంద సభ్యుడు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తేల్చి చెప్పారు. తాము ఆ సంస్థపై వీలైనప్పుడల్లా ఐరాస ఆంక్షల కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మండలి తీర్మానాలు ప్రెస్ మీట్లలో టీఆర్ఎఫ్ పేరును ప్రస్తావించేలా ప్రోత్సహించాలన్నారు. బ్రెజిల్ దౌత్యవేత్త సెల్సో అమోరిమ్తో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఐరాస భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణ కూడా అవసరమని శశి థరూర్ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం చైనా అండతో ఆ పేరును తప్పించారు. కనీసం దాని ప్రస్తావన కూడా లేరు. ఈ పరిస్థితిని మార్చడానికి మనం భద్రతా మండలిలో లేము. ఈ పరిస్థితిని మారాలి, మనిద్దరం మండలిలో ఉండాలని బ్రెజిల్ని ఉద్దేశించి శశి థరూర్ వ్యాఖ్యలు చేశారు. ఇక తరచూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిపించానని చెప్పుకోవడంపై థరూర్ స్పందించారు. తమ విషయంలో ఒకరు వచ్చి మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ పాకిస్తాన్కు ఏమైనా అవసరం ఉండొచ్చేమోనని పేర్కొన్నారు. మాకు ఎవరు ఘర్షణను ఆపమని హితవు పలకాల్సిన అవసరం లేదని, పాకిస్తాన్కు అవసరం ఉందేమో అనేసి మేము ఏమీ యుద్ధం కోరుకోవడం లేదని శశి థరూర్ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్కు చెందిన దౌత్య బృందాలు ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరియు పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన పరిస్థితులను, ఉగ్రవాదులు చేసిన వివక్ష కాండను వివిధ దేశాల అధ్యక్షులకు, ఆ దేశ విదేశాంగ రక్షణ మంత్రులకు ఈ బృందాలు వివరిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం బ్రెజిల్లో పర్యటిస్తుంది. రేపు ఈ బృందం అమెరికాకు చేరుకోనుంది. ఇక కొలరాడో ఘటనపై కూడా శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కొలరాడోలో బోల్టర్ కౌంటీలో హమాస్ చెరలోని బందీలను సంఘీభావం తెలుపుతున్న యూదులపై ఒక వ్యక్తి హమాస్ చెరలోని ఉన్న ఇజ్రాయెల్కు సంఘీభావం తెలుపుతున్న యూదులపై ఒక వ్యక్తి మండే స్వభావంగా ద్రావణాలు ఉన్న సీసాలను విసిరాడు. ఈ ఘటనలో 8 మంది గాయాలయ్యాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శశి థరూర్. ఏమైనా పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని, ఉగ్రముక్కలను తిప్పికొడతామనేసి భారత బృందం వివిధ దేశాలు, ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులకు, రక్షణ శాఖ మంత్రులకు, విదేశాంగ మంత్రులకు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోని ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తీరుపైన వివరిస్తూ ఉన్నాయి. ఈ బృందం శశి థరూర్ నేతృత్వంలోని ఈ బృందం రేపు అమెరికా చేరుకోనుంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ రాజ్యాధిపతులను కలవనున్నారు.